దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో 6వ విడత ఎన్నికల సందర్భంగా ఒక కీలకమైనటువంటి అంశం చోటు చేసుకోవటం జరిగింది. జనరల్గా సందు దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీని ఆడుకుంటూ ఉంటారు బీజేపీకి చెందినటువంటి నేతలు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది అంటూ కాంగ్రెస్ వాళ్ళు తమ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో ఏంటి అంటే, ఎన్నికల సందర్భంగా అందరూ ఓటు వేయడానికి వెళ్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ఓటు వేయడానికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక మీడియా సంస్థకు చెందినటువంటి రిపోర్టర్ ఆ వ్యక్తిని ఆపి అభిమానం అంటే ఇది అని చెప్పి అతని చేతి మీద ఉన్నటువంటి కమలం గుర్తును చూపించడం జరిగింది. అంటే అతను బీజేపీ అభిమాని. సో ఈ టాటో ఎందుకు వేసుకున్నావు ఏంటి ఇట్లా కొన్ని ప్రశ్నలు అడుగుతూ చివరిలో ఇప్పుడు ఎవరికి ఓటు వేయడానికి వెళ్తున్నావు అని చెప్పి ఆ రిపోర్టర్ అతన్ని అడగటం జరిగింది. సో వెంటనే ఆ ఓటర్ ఇచ్చినటువంటి ట్విస్ట్ చూస్తే, నేను కాంగ్రెస్ ఓటు వేయడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. చేతి మీద కమలం ఫోటో వేసుకుని టాటో వేసుకుని బీజేపీ అభిమాని అని చెప్పుకుంటూ కాంగ్రెస్కి ఓటు వేయడానికి వెళ్తున్నాను అని చెప్పి అతను చివరిలో ఇచ్చినటువంటి ట్విస్ట్ చాలా షాకింగ్గా అనిపించినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వీడియోనే కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి 400 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నటువంటి బీజేపీకి సొంత పార్టీ అభిమానులే ఓటు వేయలేదు, సో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుంది నేషనల్ లెవెల్లో అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా ఎవరు అధికారంలోకి వస్తారో సెంట్రల్లో చూడాల్సిందే.